ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 15వ తేదీ గురువారం రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి రోజున తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. సంక్రాంతి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ఈ 2026వ సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. సంక్రాంతి రోజున చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుంది అని పండితులు చెబుతున్నారు. తద్వారా మీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి సంక్రాంతి పండుగ రోజున పాటించాల్సిన నియమాల గురించి, అలాగే సంక్రాంతి రోజున అస్సలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పొయ్యి పైన పాలు పొంగించండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మకర సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున అందమైన ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్మకం. కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారని, అలాగే ఇంటికి అదృష్టం వరిస్తుందని విశ్వాసం. సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసి తలస్నానం చేయాలి. ఈ విధంగా ఉదయం తలస్నానం చేసి నువ్వులు అలాగే బెల్లం తినాలి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తరువాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని తినకూడదు. స్నానం చేయకుండా ఆహారం తింటే మాత్రం ఎలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ సంక్రాంతి రోజున ఎవరికైనా నువ్వులను దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. సంక్రాంతి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పసుపును శుభ సూచకంగా భావిస్తాము. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటికున్న సకల అరిష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కోసం సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ప్రధాన ద్వారం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అలాగే సంక్రాంతి రోజున చెట్లను నరకకూడదు. అలాగే ఈ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయ అస్సలు తినకూడదు. సంక్రాంతి పండుగ రోజున హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున కోపం తెచ్చుకోకూడదు. అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్ల కంటతడి పెట్టకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఒక కొత్త చీపురును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. సంక్రాంతి పండుగ రోజున చీపురును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. దీంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. సంక్రాంతి పండుగ రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే మంచి సంబంధం కుదురుతుంది. కనుమ పండుగ రోజున మినుములతో తయారు చేసిన గారెలను ప్రతి ఒక్కరూ తినాలి. కనుమ రోజున గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. సంక్రాంతి పండుగ రోజున గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి స్వస్తిక్ గుర్తు అంటే చాలా ఇష్టం. సంక్రాంతి రోజున శివుడిని పూజిస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివుడికి నమస్కారం చేసుకోండి. సర్వ దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఈ రోజున ఉదయం స్నానం చేసిన తరువాత తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది.
సంక్రాంతి పండుగ రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే సూర్య భగవానుడి ఆశీర్వాదం తప్పక మీకు లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారు. ఈ 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో 3వ రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. దీన్ని పశువుల పండుగగా చెప్పుకుంటారు. ఈ కనుమ పండుగ రోజు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి పండుగ పూర్తయిన తరువాత బలి చక్రవర్తిని తిరిగి సాగనంపడానికి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తాము. కనుమ రోజున మీ పితృదేవతలను స్మరించుకుని కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలిసి భోజనం చేయాలి. కాలం చేసిన మీ పెద్దల ఆత్మ శాంతించాలంటే ఈ కనుమ పండుగ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి ఉండాలని చెబుతారు. తద్వారా మీ పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలాగే కనుమ పండుగ రోజున పొరపాటున కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. కనుమ పండుగ రోజున ఎవరైనా ప్రయాణాలు చేస్తే అలాంటి వారు అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. కనుమ రోజున కాకి కూడా కదలదని ఒక సామెత ఉంది. కాబట్టి కనుమ రోజున ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. ఈ కనుమ పండుగ రోజున గారెలు, మాంసాహారంను మీ పెద్దలకు నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి సూర్యుడిని ఆహ్వానించడానికి సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగరవేస్తారు. ఎవరైతే ఈ రోజున గాలిపటం ఎగరవేస్తారో ఆ ఇంటిపై సూర్యనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.